మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ SLG హాస్పిటల్, నిజాంపేట్, బాచ్పల్లి. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, విటమిన్ డి. సో విటమిన్ డి అనేది చాలా అవసరం. ఇది తగ్గితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు. మరి విటమిన్ డి ప్రాముఖ్యత ఏంటి? అది మనకి ఎలా అందుతుంది? సో ఇది తగ్గితే మనకి ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి? విటమిన్ డి అన్నది ఎప్పటి నుంచో విటమిన్ల గురించి అందరికీ తెలుసు. ఏ, బి, సి, బి కాంప్లెక్స్, విటమిన్ డి, విటమిన్ ఇ, ఇవన్నీ. ఇందులో ఒకటి విటమిన్ డి. ఈ విటమిన్ డి గురించి పర్టికులర్గా ఏమిటంటే కోవిడ్ టైంలో దాని వాడకం చాలా ఎక్కువైంది. ఎందుకంటే అది ఎలా గ్రహించారంటే శరీరం తాలూకా ఇమ్యూనో సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని పెంపొందించడానికి విటమిన్ డి ఉపయోగం గ్రహించి చాలా విరివిగా వాడారు. కానీ నిజానికి వేరే విటమిన్ డి అనేది నేచర్ నుంచి, మన ప్రకృతి నుంచి వచ్చేది, ప్రకృతి సిద్ధమైంది. ఈ విటమిన్ డిలో 2 రకాలు ఉంటుంది. ఏమిటది? కొలికాల్సిఫెరాల్ అని, ఎర్గోకాల్సిఫెరాల్ అని. అంటే చాలా శాతం ఆకులు, చెట్లు వాటిలోనే తయారవుతుంది సూర్యరశ్మి నుంచి. కొంత దానిని ఎర్గోకాల్సిఫెరాల్ అంటారు. కొలికాల్సిఫెరాల్ అంటే మన శరీరం మీద, చర్మం మీద పడి, అది కూడా అల్ట్రావైలెట్స్ రేస్ నుంచి వచ్చేటువంటి తయారీ వల్ల విటమిన్ డి వస్తుంది. ఇప్పుడు విటమిన్ డి వాడకం కూడా ఈ మధ్యకాలం ఎందుకు పెరిగిందంటే, మన దేశం ట్రాపికల్ దేశం, అంటే ఉష్ణ దేశం. ఈ దేశంలో మామూలుగా రోజులో వేసవికాలం కాదు, మిగతా రోజులు కానీ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ చలి దేశాలు తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ శాతం ఏదైతే విటమిన్ డి తయారవడానికి ఉపయోగపడేది సూర్యరశ్మి వారికి లభ్యం కాదు. కాబట్టి వాళ్ళలో ఈ విటమిన్ డి లోపం అనేది కనబడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా సంప్రదాయం వచ్చింది. ఇప్పుడు ఏసీలు ఇవన్నీ వచ్చి పాతకాలంలో ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడ వర్క్ ప్లేస్, పనిచేసే ప్లేసులు కూడా అంతా ఏసీలే. అసలు సూర్యరశ్మి వేపే చూడడానికి లేదు. తెల్లవారు నుంచి మళ్ళీ సాయంకాలం అయిన తర్వాత ఆఫీసు నుంచి ఇంటికి చేరడం సరిగదా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గత 2-2.5 సంవత్సరాల నుంచి ఇంకా 50% మంది ఆఫీసులకు వెళ్తున్నారు. అక్కడ కూడా సూర్యరశ్మికి తాకిడికి అవకాశం తగ్గిపోయింది. వెళ్ళి కావాలని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి విటమిన్ డి అన్నది లోపం అయితే కనబడుతూ ఉంటుంది. అయితే మీరు అడగొచ్చు, విటమిన్ డి అన్నది లోపం ఎప్పుడు అంటాము అని. దానికి పరీక్ష విటమిన్ D3 కోసం పరీక్ష చేస్తే 30 నానోగ్రామ్స్ కంటే తక్కువ ఉన్నట్టయితే విటమిన్ డి తాలూకు లోపం ఉంది, దానికి మనం మందులు ఇవ్వాల్సి ఉంటుంది అని. దానికి ఒక గోళీ అన్నది 3 నెలలు ఇస్తే సరిపోతుంది. 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అవి ఇంజెక్షన్ రూపంలో కూడా ఉన్నాయి, కానీ టాబ్లెట్లే సరిపోతాయి. దానికంటే ముఖ్యం ఏంటంటే విటమిన్ డి పుష్కలంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మాటకు ఉదయం పాలండి. అసలు ఒక గ్లాసు పాలు కానీ తీసుకుంటే మనకు కావలసిన విటమిన్ డిలో 20% దాని నుంచే ఉందట. అదే కాకుండా మీరు ఎవరైనా వెజిటేరియన్స్ కన్నా ఉన్నట్టయితే తీసుకున్నటువంటి భోజన పదార్థాల్లో ముఖ్యంగా మష్రూమ్స్ అని, పుట్టగొడుగులు చాలా పుష్కలంగా ఉంటుందట. అలాగే బటర్ అని, జున్ను, చీజు, అదే బ్రొకోలీ, ఇలాంటివన్నింటిలో కూడా ఇది చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంది. నాన్ వెజిటేరియన్ మాంసాహారంలో కూడా తక్కువేం లేదు. కోడిగుడ్డు కానీ, చేప కానీ ఇవన్నీ తీసుకోవడంలో కూడా ఈ పెరుగుతూ ఉంటుంది. విటమిన్ డి పుష్కలంగా ఉంది. అవి తీసుకొని మీరు బయట కానీ సూర్యరశ్మి ఉండే చోట్ల కానీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నిలబడగలిగితే ఏ విటమిన్ డి మీకు అక్కర్లేదండి. విటమిన్ డి కానీ లోపం వచ్చినట్టయితే ఇబ్బందులు ఏమిటి జరుగుతాయంటే చాలా ఇబ్బందికరమే ఉన్నాయి. అది కారణం ఏమిటంటే దానికి ఒక 2 మీడియా, అంటే మెదడుకు వెళ్ళాల్సినటువంటి ఈ ఆహార పదార్థాలన్నీ కూడా సరఫరా తగ్గిపోయి కొన్ని మెలైన పదార్థాలు, అంటే మెదడు పెరగడానికి, మెదడు తాలూకా తయారీ, దాని భద్రత కోసం కొన్ని ఉన్నాయి. నెర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ అని, అంటే నరాలు పెరగడానికి దానికి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ డి లోపం ఉండడం వల్ల అది నెర్వ్ గ్రోత్ తగ్గిపోతుంది. అలాగే మెదడు నుంచి బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ అని అలాగ ఉన్నాయి. ఇవన్నీ కూడా సైటోక్రోమ్ సి అని ఉంది. ఈ పేర్లను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కొత్త పరిశోధన. ముఖ్యంగా ఇంకా మానవులు ఈ పరిశోధన పూర్తిగా వస్తుంది ఇంకా దగ్గరలో. ప్రస్తుతానికి ప్రయోగశాలలో మాత్రం ఇవన్నీ కూడా తక్కువ రావడం వల్ల విటమిన్ డి లోపం దానికి లింక్ ఉంది. కాబట్టి విటమిన్ డి అన్నది మనం పెంచుకోవడానికి అది చాలా అవసరం అని కూడా నిగ్గు తేల్చేశారు. అదే కాకుండా మెదడు లోపల తయారయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. డోపమిన్, సెరోటానిన్, అసిటైల్కోలిన్, ఇవి సరైన మోతాదులో ఉండకపోతే న్యూరో సైకియాట్రిక్ డిజార్డర్స్ అని ఒక ఇబ్బందులు వచ్చాయి.
ఎలాంటివి అవి? ఆల్జీమర్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, 2 మాటలు తర్వాత చెప్తాను. అదొకటి. పార్కిన్సన్ వ్యాధి, ఎపిలెప్సీ, తర్వాత సూసైడ్ అంటే ఏమిటి, స్వయంగాను చనిపోవాలనేటువంటి ఆలోచన, తర్వాత స్ట్రెస్, వీటన్నిటి కొంతమందిలో షుగర్ వ్యాధి, డయాబెటీస్ రావడానికి కారణం కూడా ఈ సమతూకం లేకపోవడం వల్ల. మల్టిపుల్ స్క్లెరోసిస్ అన్నది ఏమిటంటే ఈ మధ్య కాలంలో అసలు మొన్న ఎప్పుడో బ్రెయిన్ హెల్త్ డే నాడు ఒక మాట చెప్పుకున్నాము. ప్రతి 5 నిమిషాలకు ప్రపంచంలో ఒక మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధితో బాధపడుతున్న తాలూకు సంఖ్య బయటపడుతుందట. అంటే ఎంతగా ప్రబలం ఉందో తెలుస్తుంది. అంటే మెదడు నరాల కోసం సృష్టికర్త తయారు చేసినటువంటి ఒక పూత లాంటిది, అది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమిటి, మెదడు నుంచి ఆ కణాల మధ్యన ఉన్నటువంటి సమన్వయం, పలకరించుకోవడం అవన్నీ తగ్గిపోయి గజిబిజి అయిపోతుంది బ్రెయిన్. ఆల్జీమర్స్ వ్యాధి అంటే మనకు తెలుసు, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. పార్కిన్సన్ వ్యాధి నడిచినప్పుడు చేతులు వణకడం కానీ, నడకలో తేడా రావడం, ఇవన్నిటికీ మూల కారణం విటమిన్ డి లోపం. అదే కాకుండా జ్ఞాపక శక్తి, డిమెన్షియా అని భారతదేశంలో వయసు అన్నది 60-70 సంవత్సరాలు బతికే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి జ్ఞాపక శక్తి లోపం కూడా కనబడుతూ ఉంది. డిమెన్షియా అంటారు. ఈ డిమెన్షియా అందుకనే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి, డిమెన్షియా అంటే మర్చిపోతున్నారు, మా నాన్నగారు తను గుర్తించలేకపోతున్నారంటే చేసే పరీక్షలో విటమిన్ డి కూడా ఒక ముఖ్యమైన అయిపోయింది. ఇంతకుముందు విటమిన్ B12 చేసేవాళ్ళం, మెలనోనిక్ యాసిడ్ ఒకటి చేసేవాళ్ళం, థైరాయిడ్ టెస్ట్ పరీక్షలు చేసాం, అందులో విటమిన్ డి కూడా దానిలో చేర్చబడింది. అదే కాకుండా ఇంకా ఏదన్నా విషయం వెంటనే చెప్పాలన్నా, అంటే కాగ్నిషన్, ఏదైనా చేయాలన్నా స్లో అయిపోతారు వ్యక్తులు, చెప్పాలి ముందు ఉన్నంత ఫాస్ట్గా ఉండరు ఈ డెఫిషియన్సీ వల్ల. అదే కాకుండా వాళ్ళు నిస్తేజులు అయిపోతారు. ముందు మాదిరి ఏదైతే ఉన్నారో పనితనంలో వాళ్ళకున్న షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని విటమిన్ డి అన్నది తగినైన మోతాదులో ఉండకపోతే దానివల్ల వచ్చిన ఇబ్బందులు ఇంత అంతా కావు. జ్ఞాపకశక్తి వల్ల కానీ, ముందు చెప్పినటువంటి ఏదైతే సైకియాట్రిక్ డిజార్డర్స్ కానీ, అదే కాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నిటి కూడా కారణం విటమిన్ డి లోపం. సింపుల్గా మామూలుగా తీసుకునేటువంటి ఆహారం వల్ల ఎంతో దాన్ని సరిపోతుంది. అవసరం ఉన్నప్పుడు టాబ్లెట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఏమైతేనేమి విటమిన్ డి తాలూకు వాడకం పెరిగింది, దాని అవసరం కూడా పెరుగుతుంది మీ ముందు చెప్పిన కారణాల వల్ల. కానీ దానికి టెస్ట్లో పరీక్ష చేయించుకుని ఏదన్నా తేడా, మీరే ముందే మాటకి యాక్టివ్గా లేరు, ముందు మాదిరి ఏదో తేడా ఉంది, నీ భార్యలో తేడా ఉంది, ఎవరికన్నా తేడా వచ్చిన డాక్టర్ని సంప్రదించి దానికి పరీక్షలు, ముఖ్యంగా విటమిన్ డికి సంబంధించిన పరీక్షలు చేసుకోవడం వల్ల మీ ఆహారం కుదురుపడుతుంది, మీ ఆరోగ్యం చక్కగా ఉంటారు. కొంచెం ఈ విటమిన్స్ ఇలాంటివి మినరల్స్ తక్కువైనా కానీ ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. సో విటమిన్ డి అనేది చాలా ముఖ్యమైనది. సో అది బ్రెయిన్కి సంబంధించిన ఫంక్షన్స్ని చాలా బాగా నిర్వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా విటమిన్ డి అనేది అవసరం. సో జనరల్గా ఇలాంటి అబ్నార్మల్ సిమ్టమ్స్ కానీ కనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి. అదే కాకుండా ఇంకోటి అండి, స్ట్రోక్ వచ్చింది అనుకోండి, స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ మెదడు లోపల కొన్ని కణాలు డ్యామేజ్ అయిపోతాయి. ఆ స్ట్రోక్ కణాలు డ్యామేజ్ అయిపోవడానికి ఒక కారణం ఏంటంటే విటమిన్ డి లోపం కూడా. కాబట్టి స్ట్రోక్ వచ్చే వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో హోమోసిస్టిన్ అని కొన్ని పరీక్షలు చేసి విటమిన్ డి ఎంత ఉందని కొన్ని లోపం ఉందా లేదని గ్రహించి దాన్ని బట్టి వాళ్ళకు కూడా విటమిన్ డి అన్నది ఇవ్వడం జరుగుతూ ఉండేది. వాళ్ళ రికవరీకి అది కూడా దోహదకారి అవుతుంది. ఎస్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఖచ్చితంగా విటమిన్ డి అనేది అందరికీ పుష్కలంగా లభించాలని కోరుకుందాము. సో మీరు అన్నట్లుగా మిల్క్, చీజ్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. చేప కానీ, కోడిగుడ్డు కానీ, నాన్ వెజిటేరియన్స్ కూడా హాయిగా ఉండొచ్చు. ఏదైతే వెజిటేరియన్స్ తాలూకా పక్షపాతాలు అనుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సూర్యరశ్మి నుంచి కూడా అది ముఖ్యం వస్తుంది. సో ఖచ్చితంగా మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటి వెలుతురుకు సంబంధించి ఇష్యూస్ కాబట్టి ఈ విధంగా న్యాచురల్ వేస్ లో విటమిన్ డి ని అబ్జర్ప్షన్ అనేది అవ్వాలని కోరుకుందాం. డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్కారం.